get up, stretch my legs. Eat some breakfast, milk and eggs. Brush my teeth up, wash my face. Start my day. Wake up, get up, stretch my legs. Eat some breakfast, milk and eggs. Brush my teeth up, wash my face. Throw my clothes on, start my day. Wake up, I can smell the smoke from the bacon. Let's go, see the sun shining from the windows. Okay, I know that today'll be a good day. Okay, I know that today'll be a good day. A, B, C, 1, 2, 3. Drink some water, brush my teeth day. హే గైస్, హాయ్, నా పేరు చందు. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవే లైఫ్ లైన్ నాకు చెప్పాలంటే. మీరు ఎన్ని లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తే అంతమందికి ప్రమోట్ చేయడానికి చూస్తుంది యూట్యూబ్ ఆల్గోరిథం అనేది. సో ఎంత ఎక్కువ మందికి రీచ్ అవుతే అంత కొద్దిగా సపోర్ట్ అయితే దొరికినట్టే నాకు. సో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక 10,000 లైక్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లెట్స్ ట్రై. సో గత 3 నెలలుగా ప్రతిరోజు కూడా ఒక డెలికేట్ బ్యాలెన్స్తో కూడిన లవ్, పేషెన్స్ అండ్ డిటర్మినేషన్తో అట్లా గడిచిపోయింది 3 months అయితే. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కూడా బాగా ఎగ్జాస్ట్ అయిపోతాం. నా బాడీ కూడా గట్టిగా చెప్తుంది, టేక్ ఏ బ్రేక్ బ్రదరు అని. బాగా అలసిపోయి ఎగ్జాస్ట్ అయిపోయి వదిలేయడం కంటే బ్రేక్ తీసుకొని తిరిగి స్ట్రాంగ్గా రావడం బెటర్ కదా. బ్రేక్ తీసుకొని ఒక అడుగు వెనకకు వేయడం అంటే ఇట్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్. ఇట్ ఈస్ అబౌట్ రీఛార్జింగ్ యువర్ సెల్ఫ్, గెయినింగ్ న్యూ పర్స్పెక్టివ్స్ అండ్ డబుల్ స్ట్రెంగ్త్తో తిరిగి రావడం. ఈ 3 monthsలో విహాన్ కూడా చాలా అలసిపోయినట్టు అనిపిస్తున్నాడు. వాడు కూడా చాలా లోన్లీ ఫీల్ అవుతున్నాడు, బోర్ కొడుతుంది. వాడు ముఖం లేదో తెలియని విచారం కనిపిస్తుంది, నవ్వు కూడా తగ్గిపోయింది. మేబీ వాడికి కూడా బ్రేక్ కావాలేమో. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దామంటే విపరీతమైన ఎండలు. సరే, ఎండలు తగ్గాయి, అట్లా బయటికి తీసుకెళ్దామంటే అన్ఫార్చునేట్లీ కార్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. అదేంటో అదృష్టం అట్లుంది మాది. సో కార్ని విపరీతంగా వాడేస్తూ ఉన్నాం. ఫిష్ తేవడానికి, వెజిటేబుల్స్ తేవడానికి, థెరపీస్ తీసుకెళ్ళడానికి, ఇలా తిప్పి కార్ కూడా అలసిపోయినట్టుంది. టేక్ ఏ బ్రేక్ తమ్ముడు అని కార్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. అసలు కార్కి ఏమైందో అర్థం కావట్లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్గా కార్ కూడా స్టార్ట్ అవ్వడం మానేసింది. ఏంటో మరి అసలు స్టార్ట్ అవ్వట్లేదు. ఏమైందో అనుకుంటున్నాను. ఇంటికి ఒక మెకానిక్ అయితే వచ్చాడు, చూశాడు, లేదు స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకొక మెకానిక్ వచ్చాడు, చూశాడు, ఈ బండిని షోరూమ్కి తీసుకెళ్ళాలి, సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళాలని చెప్పేసి అన్నాడు. దానికోసం టోయింగ్ కావాలి. సో టోయింగ్ మాట్లాడడం, టోయింగ్ వచ్చింది, కార్ని టో చేసుకొని వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఒక 7 to 8 days పడుతుందంట కార్ రావడానికి కూడా. కార్లో ఏదో మాల్వేర్ ఇష్యూ వచ్చిందంట. అదేంటంటే ఆ రిమోట్ లాక్ సరిగ్గా పనిచేయట్లేదు. దానివల్ల యాంటీ థెఫ్ట్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి కార్ అనేది స్టార్ట్ అవ్వడం ఆపేసింది. సో కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకొక కీ ఉందా అంటే ఇంకొక కీ అన్ఫార్చునేట్లీ విహాన్ ఎప్పుడైతే బాయిలో పడిపోయాడో ఆ బాయిలో పడినప్పుడే ఆ కీ కూడా తడిచిపోయి అది ఎప్పుడో పాడైపోయింది. సో ఒకటే కీతో నడుస్తుంది. ఆల్మోస్ట్ లైక్ 7 to 8 days కావాలంటే వాళ్ళకి మొత్తం సెట్ చేయడానికి. అండ్ ఫైనల్లీ నా ల్యాప్టాప్ కూడా బ్రేక్ అయిపోయింది. దాని డిస్ప్లే రావట్లేదు. డిస్ప్లే పోయింది యాక్చువల్లీ, అన్ఫార్చునేట్లీ. ఏమైందో తెలియదు, సడన్గా డిస్ప్లే పోయిందండి. మరి ల్యాప్టాప్ కూడా బ్రేక్ తీసుకుందాం అనుకుందా ఏమో. అది దానికి బ్రేక్ ఇస్తే కష్టం కదా, నా వర్క్ అంతా అవ్వదు. లక్కీగా ఏంటంటే టీవీ ఉంది కదా, ఈ టీవీకి డిస్ప్లే కనెక్ట్ చేస్తే టీవీని డిస్ప్లే లాగా వాడుకుంటున్నాను. ల్యాప్టాప్ అయితే పనిచేస్తుంది. సో ఇక్కడ వరకు అయితే ఫైన్, ఏదో ఒకటి నడుస్తుంది. ఒకటి ఒక్క దాని మీద ఒకటి, దెబ్బ మీద దెబ్బ. ఇదే కదా లైఫ్ అంటే, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. కానీ విహాన్ విషయంలో అయితే లైఫ్ చాలా అన్ఫేర్గా ఉంది. కొన్ని సంవత్సరాలు నేను దూరమైనా, ఇప్పుడేమో వాళ్ళ అమ్మ అండ్ అన్నీ దూరం అవుతూ ఉన్నాయి వాడికి. వాడి విషయంలో ఒక్కొక్కసారి చూస్తే బాధ అనిపిస్తుంది, వాడి విషయం తలుచుకుంటేనే బాధ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్. హోప్ఫుల్లీ అన్నీ సెట్ అయిపోతాయి అనుకుంటున్నాను త్వరలో. అండ్ ప్రతి ఇయర్ కూడా ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం మేము మ్యాంగోస్ తెచ్చుకోవడం అనేది. అండ్ ఎప్పుడైనా మ్యాంగోస్ తెచ్చుకోవాలనుకుంటే డైరెక్ట్ తోటకి వెళ్ళిపోతామంట. తోటకి వెళ్ళిపోయి అక్కడ కాసేపు స్పెండ్ చేసి, క్వాలిటీ టైం స్పెండ్ చేసి, ఆడుకొని ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి వస్తూ ఒక 30-40 కేజీలు ప్రతిసారి తెచ్చుకుంటూ ఉంటాం. వెళ్ళిన ప్రతిసారి 30-40 కేజీలు తెచ్చుకుంటూ ఉంటాం. ఇలా మ్యాంగో సీజన్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 300 పైన కేజీస్ వరకు మేము లాగించేస్తాము. విహాన్కి, నాకు కానీ, విహాన్ వాళ్ళ అమ్మకి కానీ విపరీతంగా ఇష్టం ఈ మ్యాంగోస్ అంటే. రకరకాల మ్యాంగోస్ తెచ్చుకుంటాము. బట్
రీసెంట్గా 2 days బ్యాక్ నేను డాక్టర్స్కి ఫోన్ చేసి అడిగాను అనమాట, విహాన్కి మ్యాంగోస్ తినొచ్చా అని చెప్పేసి అన్నాను. లేదు అని చెప్పేసి అన్నారు. మ్యాంగోస్లో ఎక్కువ స్వీట్ కంటెంట్ ఉంటుంది కదా, తినకూడదు అన్నారు. మీకు అందరికి అనిపించచ్చు యాక్చువల్లీ స్వీట్ ఉంటే తింటే ఏమైంది, మ్యాంగోసే కదా అని. బట్ ద థింగ్ ఈస్ యూనిట్ అండర్స్టాండ్ ఎ కాన్సెప్ట్. యాక్చువల్లీ మనకి బాడీలో బ్యాక్టీరియా అన్నది ఉంటుంది, బోత్ గుడ్ అండ్ బ్యాక్టీరియా ఉంటుంది. సపోజ్ నేను మొన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళాను అనమాట. మా అమ్మ పెరుగులో తోడేస్తూ ఉంది, పెరుగులు అంటాం, పాలల్లో పెరుగు తోడేస్తూ ఉంది. పాలల్లో పెరుగు తోడేస్తూ ఉంటే అమ్మ ఈ పాలు పెరిగేట్లయితుంది అంటే పెరిగేస్తే అవుతుంది, పెరిగేస్తే ఎట్లా తోడవుతుంది అంటే అట్లనే అవుతుంది. మరి ఈ పెరుగులలో పాలు తోడేస్తే పాలంతా అవుతాయి అంటే అట్లా కావాలి. మరి పెరిగేస్తేనే ఎట్లా తోడైతే మమ్మీ అంటే అట్లనే అయితే పోరా అని చెప్పి అన్నది. బేసికలీ మనకి పెరుగులో అందరికి తెలిసిందే, చదువుకున్నప్పుడు అందరికి తెలిసిందే, పెరుగులో మనకి బ్యాక్టీరియా అని ఉంటుంది, లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏంటంటే కొద్ది బ్యాక్టీరియా మనం వేయంగానే ఆ పెరుగు మొత్తం రాత్రి ఓవర్ పాపులేట్ అయిపోయి అక్కడే ఫర్మెంట్ అయిపోయి మొత్తం పెరుగు కింద మారిపోతుంది. సో లాక్టోబాసిలస్ అనేది ఒక సింగిల్ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా. అట్లాంటి బ్యాక్టీరియాస్ ఒక సింగిల్ స్ట్రెయిన్, లాక్టోబాసిలస్ అనేది ఒక రకం. అట్లాంటి రకాలు మన బాడీలో 100 ఉంటాయి ఆల్మోస్ట్. ఒకప్పుడైతే కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే 1000-1200 రకాల స్ట్రెయిన్స్ ఉంటుంది. కొన్ని డెకేడ్స్ బ్యాక్ అయితే మెల్లిమెల్లిగా తరుగుతూ వచ్చేసి 800-900 వరకు వచ్చేసింది. సో ఒక్కొక్క బ్యాక్టీరియా ఒక్కొక్క ఫంక్షనాలిటీ యూజ్ అవుతుంది మన బాడీలో అనేది. సో బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఉంటుందన్నమాట. మనకి 2 intestines ఉంటాయి కదా, లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. సో బ్యాక్టీరియా మొత్తం లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుందన్నమాట. అక్కడే మొత్తం బ్యాక్టీరియా ఉంటుంది. అక్కడి నుంచి మన బాడీకి కావాల్సిన ఫంక్షనాలిటీ మొత్తం అక్కడి నుంచే నడుస్తుంది. సో అది మన కంటికి కనిపించదు, ఆ బ్యాక్టీరియా అసలు కంటికి కనిపించదు. అలాంటి బ్యాక్టీరియాని ఒకవేళ వెయిట్ చేస్తే 2 to 2.5 kgs వరకు బరువు ఉంటుందంట. ఒకవేళ జస్ట్ అనాలజీ ప్రకారం ఆ బ్యాక్టీరియాని వెయిట్ చేస్తే 2 to 2.5 వరకు వెయిట్ ఉంటుంది అది. అందుకే మన బ్రెయిన్ కూడా ఆల్మోస్ట్ 2 kgs వరకు, ఆన్ అండ్ యావరేజ్ అడల్ట్లో బ్రెయిన్ కూడా 2 kgs వరకు ఉంటుంది. అందుకే మన గట్ని ఒక సెకండ్ బ్రెయిన్ కింద కన్సిడర్ చేస్తారు. మన బాడీలో కావాల్సిన అన్నీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. నీకు బాడీకి ఏమన్నా మంచి జరగాలన్నా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, చెడు జరగాలన్నా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 100 trillions ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది మనకు కడుపులో అనేది. అక్కడి నుంచి మనకు వైటమిన్స్ అందుతాయి, మినరల్స్ అందుతాయి, బాడీకి కావాల్సిన ఫంక్షనాలిటీ మొత్తం అక్కడి నుంచే ఉంటుందన్నమాట. అండ్ దెర్ ఈస్ అ కాన్స్టెంట్ కనెక్షన్ బిట్వీన్ స్టమక్ అండ్ బ్రెయిన్. ఇక్కడి నుంచి ఇక్కడికి కాన్స్టెంట్గా కనెక్షన్ జరుగుతూనే ఉంటుంది, కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంటుంది. అప్పటి నుంచి కూడా మనం తినే ఫుడ్ బట్టే మన బ్రెయిన్ అనేది పెద్దయ్యాక ఇంటెలిజెంట్ అవుతారా వద్దవుతారా కూడా మన ఆ బ్యాక్టీరియా బట్టే ఉంటుందన్నమాట. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బ్యాక్టీరియా. ఇట్స్ కాల్ ద గట్ ఎరా. ఇదంతా కూడా గట్ ఎరా అంటారు. సో మనం తినే ఫుడ్ కూడా మనం ఎలా గ్రోత్ అవుతాం, మనకి ఏ రోగాలు వస్తాయి అన్నది కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. సో అందుకే ఫుడ్ చాయిసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే బ్యాక్టీరియాలు బోత్ గుడ్ అండ్ బ్యాడ్ 2 బ్యాక్టీరియా ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫైబర్ ఫీడ్ చేసుకుంటుంది. మనం తినే ఫైబర్ ఏదైతే ఉంటుందో, ఫుడ్లో ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, పొట్టు పదార్థం, ఆ పొట్టు పదార్థం తిని అది బతుకుతుంది అనమాట. బ్యాడ్ బ్యాక్టీరియా అనేది షుగర్తో బతుకుతుంది. సో నువ్వెంత షుగర్ తింటా ఉంటే అంత బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది, నువ్వెంత ఫైబర్ తింటా ఉంటే అంత గుడ్ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. అందుకే షుగర్ కంప్లీట్గా ఆపేయాలంటారు. షుగర్ కంప్లీట్గా ఆపేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియాకి ఫీడింగ్ అనేది వెళ్ళదు, వెళ్ళిపోయి అది ఇంకా ఏంటంటే దానికి ఫుడ్ అందక దానికి చచ్చిపోతుంది అనమాట. సో అందుకోసానికి షుగర్ అసలు వెళ్ళకూడదు అంటారు. అందుకోసానికి నేను కంప్లీట్గా షుగర్ అనేది అవాయిడ్ చేసినాను. ఆల్మోస్ట్ ఈ 3 months నుంచి 3.5 months నుంచి టోటల్ షుగర్ అవాయిడ్ చేసినాను. అందుకే ఫైబర్ ఫుడ్ ఎక్కువ పెట్టాలి కాబట్టి బ్రౌన్ రైస్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చినాను. యాక్చువల్లీ ఇంకా మనకి ఈ పొట్టు పదార్థం అని ఇంకా మిల్లెట్స్లో ఎక్కువ ఉంటుంది. మిల్లెట్స్ అయితే మరీ తినలేడు విహాన్, అందుకే బ్రౌన్ రైస్ అయితే తింటున్నాడు. అందుకే ఇంత ఇష్టం ఉన్న మ్యాంగోస్ కూడా యాక్చువల్లీ అవాయిడ్ చేసిన ఇంకా విహాన్కి. ఈ సీజన్ తెచ్చేదే లేదు అసలుకి, వస్తే 1-2 ఇస్తాను, బట్ ఈ సీజన్ అయితే ఇంకా నో మ్యాంగోస్. అదర్వైజ్ ప్రతి ఇయర్ ఇట్లా వెళ్ళిపోతాం తోటలకు వెళ్ళేసి ఫుల్ కాస్త ఎంజాయ్ చేసుకొని అక్కడి నుంచి పళ్ళు తెచ్చుకొని తింటాము. బట్ ఈ ఇయర్ అయితే మిస్ అయిపోయిందనమాట. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ కల్లా అంతా సెట్ అయిపోతుంది, అంతా బాగుంటుంది. విహాన్ కూడా హెల్తీగా ఉంటాడు, అన్నీ మాట్లాడేస్తాడు, నార్మల్ స్కూల్కి వెళ్ళిపోయి ఫుల్ జరిగిన విషయాలు చెప్తాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టచ్ వుడ్ అంతా జరగాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఆల్ గైస్. ఈ వీడియోలో జస్ట్ వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అన్నీ కూడా బ్రేక్ తీసుకోమని చెప్తున్నాయి, అన్ని సైన్స్ కూడా బ్రేక్ తీసుకోమని చెప్తున్నాయి. లైక్ నేను విహాన్ కానీ ల్యాప్టాప్ కానీ కార్ కానీ అన్నీ కూడా బ్రేక్ తీసుకోమని చెప్తున్నాయి. సో వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్. So that's all guys, thank you so much for watching. See you in the next video. Until then, bye. And like చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
బాయ్ బాయ్, టేక్ కేర్.